హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుందుల. ఈరోజు మనం సర్కిల్స్ ఎక్సైజ్ 10.2 4, 5, 6, 7 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ మీ మిత్రులకి షేర్ చేయండి. 10th క్లాస్ సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్లాసులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి. మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఆన్ చేసినట్లయితే మీకు ఏ చాప్టర్ మీద టచ్ చేస్తే ఆ చాప్టర్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఓకే, ఫస్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. ప్రూవ్ దట్ ద టాంజెంట్స్ డ్రాన్ అట్ ద ఎండ్స్ ఆఫ్ ఎ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ప్యారలల్. దిస్ ఈస్ ద సర్కిల్ అమ్మా, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ O. Center of the circle O. Now prove that PQ is parallel to RS. PQ is parallel to RS. PQ is tangent at point A. RS is tangent at B. Okay, RS is tangent at B of a circle. Okay, now prove that PQ parallel to RS. First, prove PQ parallel to RS. PQ RS అనేవి parallels అని మనం ప్రూవ్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ గివెన్ అమ్మా? ఏమి ఇచ్చారు చూడండి. ద టాంజెంట్స్ డ్రాన్ అట్ ద ఎండ్స్ ఆఫ్ ఎ డయామీటర్ అన్నాడు. సెంటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ O. ఓకే, AB is the diameter. AB is the diameter of a circle. AB is the diameter of a circle. Okay, ends of diameter A and B. So PQ is tangent. So ends of a diameter are A and B. Okay, next PQ is a tangent. PQ is a tangent to the circle at A. Okay, next RS is a tangent to the circle at B. Okay, now proof amma. proof ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి థీరం 1 ఏం చెప్తుంది? రేడియస్ అనేది టాంజెంట్కి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో OA is perpendicular to PQ. OA is perpendicular to PQ. OA is perpendicular to PQ. So angle OAP equals to 90 degree. Angle OAP equals to 90 degree. Equation number 1. ఎలా రాస్తున్నాం ఇది? ఫ్రమ్ థీరం 10.1 థీరంలో మనకి రేడియస్ అనేది టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుందని మనం ప్రూవ్ చేసాం. యాంగిల్ OAP 90 degrees. సో యాంగిల్ OAP is 90 degrees. నెక్స్ట్ OB perpendicular to RS. OB perpendicular to RS. So angle OBS equals to 90 degree. Equation number 2. ఇది కూడా థియరం 10.1 బేస్ చేసుకొని రాసాం. ఫ్రమ్ 1 and 2 ఏముంది చూడండి. these two angles equal కదా. angle OAP equals to angle OBS equals to 90 degrees. Okay, OAP OBS. Here PQ and RS are lines where PQ comma RS are lines and AB is transversal. And AB is transversal. AB is transversal. Okay, PQ RS are lines, AB is transversal. Okay,
and angle OAB equals to angle OBS. Angle OAB, OBS, alternate interior angles are alternate interior angles. Angle OAB and OBS, these two are the alternate interior angles. So therefore ఇక్కడ alternate interior angles equal కదా, alternate interior angles are equal. Alternate interior angles are equal. Alternate interior angles equal అయినాయి కాబట్టి ఈ టూ లైన్స్ ఏమవుతాయి, ప్యారలల్ అవుతాయి. therefore PQ parallel to RS. మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అది వచ్చేసింది. చూడండి, ఫస్ట్ మనం గివెన్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని సెంటర్ ఆఫ్ ది సర్కిల్ O అని, డయామీటర్ AB అని చెప్పి అజ్యూమ్ చేసాం. సరే, ఇక్కడ PQ RS అనేవి టాంజెంట్స్ అమ్మా. ఈ ఎక్కడ వీటికి PQ ఏమో A వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది, RS వచ్చేసి B వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, సో దీస్ టూ ఆర్ ద టాంజెంట్ పాయింట్స్. డయామీటర్ ఎండ్ పాయింట్స్ టాంజెంట్ పాయింట్స్ అన్నమాట. సో ఇక్కడ ఇలా ప్రూఫ్ ఎలా ఉందంటే OA పర్పెండిక్యులర్ టు PQ. మనకి థీరం 9.1 లో రేడియస్ అనేది టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, టాంజెంట్ లైన్. సో OA పర్పెండిక్యులర్ టు PQ. సో యాంగిల్ OAP ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. ఈక్వేషన్ 1 అనుకోండి. ఈసారి OB పర్పెండిక్యులర్ టు RS. సో యాంగిల్ OBS ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. ఇది కూడా థీరం 10.1 బేస్ చేసుకోండి. సో దీస్ టూ ఈక్వేషన్స్, angle OAP equal to angle OBS. OAP equals to OBS. సో అవి రెండు ఈక్వల్ అయిన ఏంటి అర్థం, ఇక్కడ ఇవి టూ లైన్స్ ఉన్నాయి PQRS అనేవి. ఇది వచ్చేసి ట్రాన్స్వర్సల్ లైన్, ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ఓకేనా, ఎయిదర్ సైడ్ అంటే ఇది యాంగిల్ PAS అండ్ యాంగిల్ PBS, ఎయిదర్ సైడ్ ఆఫ్ ది యాంగిల్స్ అన్నమాట. అలాగే ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి, సో దీస్ టూ ఆర్ ద ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. Okay, if two lines are intersect at A and B, alternate interior angles are equal. So we can say that these two lines are parallel to each other. So PQ parallel to RS. Fifth problem, prove that the perpendicular at the point of contact to the tangent to a circle passes through the center. నేను ప్రూవ్ చేయమంటానంటే the perpendicular at the point of contact to the tangent to a circle passes through the center. ఓకే, ఈ పర్పెండిక్యులర్ లైన్ అనేది సెంటర్ గుండా వెళుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. O is the center of the circle. O is the center of the circle and AB is tangent and AB is tangent intersecting at point P. At point P. ఓకే, AB అనేది టాంజెంట్ అనేది P అనే పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, we know that from theorem 10.1, OP is perpendicular to AB. OP is perpendicular to AB. That means OP perpendicular to AB. So angle OPB equals to 90 degrees. Angle OPB equals to 90 degrees. Equation number 1. Let us assume that some point X. Let us assume that some point X is perpendicular to AB tangent. ఓకే, ఇక్కడ X అనేటువంటి పాయింట్ AB అనేటువంటి టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉందని అజ్యూమ్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, O XP is perpendicular to, then XP is perpendicular to AB. So angle XPB equals to 90 degrees.
Equation number 2. From 1 and 2. From 1 and 2, angle OPB equals to angle XPB. Okay, OPB equals to XPB ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? when XP lies on the OP. ఓకే, అంటే ఈ రెండు డిఫరెంట్ కాదు, బోత్ ఆర్ సేమ్. which is possible only if the line XP pass through O. The line XP pass through O. ఓకే, అంటే XP అనే లైన్ O గుండా వెళ్ళినప్పుడే, అంటే XP లైస్ ఆన్ OP, అప్పుడే పాసిబుల్ అవుతుంది. సో మనం ఏమైనా రాయొచ్చు, therefore perpendicular to tangent the circle, passes through the center. ఓకే, ఒకసారి చూడండి. O is the center of the circle. Okay, AB is the tangent intersecting circle at point P. Intersecting circle at point P. We know that from theorem 10.1, OP is perpendicular to AB. So that means angle OPB equals to 90 degrees. Okay, now prove that the tangent to a circle passes through the center O. Okay, so XP, here we assume that some point X and XP is perpendicular to AB. So XP is perpendicular to AB means, so angle XPB equals to 90 degree. So XPB equal 90 degree means from 1 and 2, these two angles equals to 90 degree. That means these two are equal. These two are equals means which is possible only if the line XP pass through O. If line XP pass through the O. So perpendicular to the tangent. అంటే XP అనేది పర్పెండిక్యులర్ అని మనం అనుకొని చేసాం. సో OP is perpendicular. సో పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అంటే టాంజెంట్ కి పర్పెండిక్యులర్ అనేది passes through the center. అదే కదా మనం ప్రూవ్ చేయముంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. The length of a tangent from point A at a distance 5 cm from the center of the circle is 4 cm. Find the radius of the circle. అంటే ఇక్కడ ఏమన్నారంటే AB లెంత్ వచ్చేసి, అంటే టాంజెంట్ లెంత్ వచ్చేసి 4 cm ఇచ్చారు. అలాగే పాయింట్ A అనేది సెంటర్ నుంచి 5 cm డిస్టెన్స్ లో ఉందన్నారు. అది ఇక్కడ రేడియస్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేసుకుందాం. ఫ్రమ్ triangle AOB, okay, from triangle AOB, angle B equals to 90 degrees. According to Pythagoras theorem, OA square equals to AB square plus BO square. OA square equal to AB square plus BO square. Square of the hypotenuse equal to sum of the square of the sides. So OA square 5 square equals to AB square is 4 square plus OB square. 5 square value 25, 4 square 16 plus OB square. That implies 25 minus 16 equals to OB square. 25 minus 16 value of 9 equals to OB square. That implies OB equals to root of 9. Root 9 value entama 3 centimeters. Therefore radius of the circle equals to 3 centimeters. Okay, here clearly given that AB 4 centimeters, OA 5 centimeter. Find the radius radius find out చేయమన్నారు. ఇది tangent అనేది radius కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. Apply the Pythagoras theorem. OA square equals to AB square plus OB square.
5 square equal to 4 square plus OB square. 25 equal to 16 plus OB square. 16 transposing LHS minus 16. 25 minus 16 value 9. 9 equal to OB square. OB equal to root 9. That equal to 3. Root 9 value 3. So radius of the circle is 3 centimeter. 7th problem చూడండి. Two concentric circle are of radii 5 centimeter and 3 centimeter. Find the length of chord of the larger circle which touches the smaller circle. ఇక్కడ ఇది C1 అనేది ఒక సర్కిల్ అమ్మా, C2 అనేది another circle. C1 and C2 have same center with O. Okay, so these two are the concentric circles. C1, C2 have concentric circles. AB is the diameter of the larger circle. So larger circle radius is 5 centimeter. This is the smaller circle radius 3 centimeter. Now find the length of the diameter, larger circle diameter. Okay, here very clearly given that radius of larger circle 5 centimeter, radius of smaller circle is 3 centimeter. Okay, AB is the diameter of the circle. First write the given information, after find the AB value. Okay, solution. First write C1 is a larger circle. C1 is a larger circle and C2 is a smaller circle. Okay, C1 comma C2 are concentric at O. Okay, next radius of larger circle. Radius of larger circle clearly given that the larger circle radius is the 5 centimeter. So OB equals to 5 centimeter. OB equals to 5 centimeter. Radius of smaller circle. Radius of smaller circle. Smaller circle radius ఏమవుతుంది? OP equals to 3 centimeter. Next AB is the diameter of larger circle. Diameter of larger circle. So చూడండి, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అయింది చూడండి. ఫ్రమ్ ట్రయాంగిల్ OPB, ఫ్రమ్ ట్రయాంగిల్ OPB పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. OB స్క్వేర్ ఈక్వల్స్ టు OP square plus PB square. OB square equals to OP square plus PB square. So OB is 5. 5 square equals to OP 3 square plus PB square. Right? 5 square value 25 equal to 3 square amma 9 plus PB square. 25 minus 9 equals to PB square. 16 equals to PB square. That implies PB equals to root 16. Root 16 value 4 centimeter. The perpendicular drawn from the center of the circle to a chord bisect it. Okay, ఈ perpendicular line అనేది chord ఏం చేస్తుంది? Bisect చేస్తుంది. So చూడండి, the perpendicular drawn from the center of a circle, from the center of the circle the center of the circle నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేసాం. ఇక్కడికి టు ఏ కార్డ్ bisect it. అంటే ఈ పర్పెండిక్యులర్ అనేది ఏం చేస్తుంది? పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది ఇక్కడ ఈ కార్డ్ని ఏం చేస్తుందమ్మా? బైసెక్ట్ చేస్తుంది. సో దేర్ఫోర్ ఏమవుతుంది? PB ఇక్కడ మనకి ఏం కావాలి? AB కావాలి. AB ఈక్వల్స్ టు 2PB అవుతుంది. AB ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2PB. ఆల్రెడీ PB వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 4 సెంటీమీటర్.
పీబీ వాల్యూ ఎంత వచ్చింది 4 సెంటీమీటర్. కాబట్టి 2 × 4 2 4s వాటమ్మా 8 సెంటీమీటర్. మరొకసారి చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. లార్జర్ సర్కిల్ రేడియస్ 5 అన్నారు, స్మాలర్ సర్కిల్ రేడియస్ 3 అన్నారు. AB is the chord of larger circle అన్నారు. C1 C2 are concentric circles అన్నారు. ఇక్కడ మనం ఇది 5 ఇది 3 కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేసాం. PB వాల్యూ 4 వచ్చేసింది. తర్వాత ఏంటంటే ఈ రేడియస్ అనేది ఓకే, లేదా ఈ పర్పెండిక్యులర్ లైన్ సెంటర్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ అనేది దీన్ని ఏం చేస్తుంది, కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. అంటే AB = PB. సో AB = 2PB అవుతుంది. సో 2 × 4 8 సెంటీమీటర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.